నేర్చుకో. చాలామంది ఎవరెవరినో పొగుడుతారు కానీ పక్కనున్నామని పొగడరు అన్నమాట. అది చాలా మిస్టేక్ అని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అర్థమైందా? ఆమె ఏ చీర కట్టుకుని ఏమని చెప్పాలి? మా తమ్మర్లో చెప్పు, మా తమ్మర్లో చెప్పు, ఇంత అందగతే లేదు, నా కోసమే దేవుడు నిన్ను సృజించాడని చెప్పు, నీ కడుపు నిండుగా ఆయన ఆమె భోజనం పెట్టును గాక. చప్పట్లు కొట్టాలి. ఎందుకు కడుపు నిండుతాయి అంటే నోరు మంచిగా అయితే చెప్పండి ఇంట్లో. అది అన్నమాట ఒక సీక్రెట్ ఇది. రెండవది ఏంటో తెలుసా? కోపం వచ్చి ఆమె తిట్టు పడుతుంది, కానీ అన్నమే అనుకో ఇక నీ పని ఉంటుంది. ఎవరు ఏ స్త్రీ ఒప్పుకోదు, ఆమె తిడితే ఒప్పుకుంటుంది, కానీ వాళ్ళ కన్న వాళ్ళని పెంచిన వాళ్ళని తిడితే ఏ స్త్రీ ఒప్పుకోదు. ఇది రెండవ సూత్రం. మూడవ సూత్రం ఏంది? మూడో సూత్రం ఏంటంటే ఆమె ఏది వంట పాపం వచ్చో రాదో నాకు తెలియదు, కానీ నువ్వు ఏమనాలి? ఈ చట్నీ చేసినా కూడా ఏమని చెప్పాలి? అసలు అది హైదరాబాద్లో తినట్టే ఉంది ఈ కూర, ఈ వంటలు. అసలు నువ్వు టీవీలో చూసి నేర్చుకున్నావా, నేను రేడియో చూసి నేర్చుకున్నావా అని అడిగితే ఆమె మంచిగా చేస్తుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే నీ భార్యను బలహీనమైన ఘటనమని ఆమెను ఏం చేయాలట? సన్మానించాలి. ఏం చేయాలండి? సన్మానం. అంటే సన్మానం అంటే షావ కప్పడం, దండేయటం కాదు, మాటే మంచి కదా. మాట మంచితో నీ భార్యను నువ్వు ఏం చేయాలి?